ఓకే. అంటే మీకు మీ ఫ్రెండ్ కాబట్టి నచ్చిందండి, జెన్యూన్ గా నచ్చిందా? అంటే చిన్న నెగిటివ్ కూడా ఎక్కడ ఏం అనిపించలేదు, మొత్తం పాజిటివ్ సూపర్. అదే నేను ఆడియన్స్ కి చెప్పేది ఏమంటే ఫోన్స్ ఆఫ్ చేసుకొని వచ్చేయండి థియేటర్ లోపలికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక్క సీన్ మిస్ అయినా మళ్ళీ థియేటర్ రావాల్సింది అయితే రావాలి మళ్ళీ కదా, వాళ్ళకి కాస్ట్ సేవింగ్ అవుతుంది కదా. వచ్చాక క్లియర్ మైండ్ తో చూసేయండి సినిమా, ఒక్కసారి అయినా చూసి మీకు ఆ ఖుషి ఉంటది కదా. సో లేకంటే తిరిగా రావాల్సింది ఏదో మిస్ అయిపోయాము అని. సో వాళ్ళు అలాంటి మూవీ ఇది, అలాంటి కంటెంట్ ఉండే మూవీ. సో అంత స్ట్రాంగ్ హోప్ ఉంది. ఎంత మంచోళ్ళు అండి, ఆడియన్స్ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆఫ్ చేసుకుని మరీ అది ఎందుకు చెప్పానంటే హిట్ అవ్వాలి. 100% కంటెంట్ అలా ఉంది అనేసి, ఆ కామెడీ జానర్ కానీ ఎమోషన్ కానీ, సో మీకు ఎక్కడ బోర్ అవ్వదు. 2 hours 20 minutes ఎండ్ వరకు అదే బ్రేక్ ఇచ్చేదాన్ని బట్టి మీరు పోయి రావచ్చు, కానీ లేదంటే 2 hours 20 minutes ఫుల్ ఫ్లడ్జ్ లో వేసినా మీరు చూడగలరు. మీరు చూసారు సార్ సినిమా మొత్తం కంప్లీట్? నేను చూడలేదు. నేను థియేటర్లోనే చూద్దాం, ఆడియన్స్ మధ్యలో చూద్దామని. ఎందుకంటే ఆ రెస్పాన్స్ డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన సీన్స్ కూర్చొని మళ్ళీ ఇక్కడ ఏంటి అని అప్పుడు ఏమవుతుందంటే ఏకలు పీకడం మొదలెడతాను. అది ఇక్కడ ఇంకోటి అంటే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ క్లారిటీ ఉంది. నేను ఇది డెఫినెట్గా ఆడియన్స్ మధ్య కూర్చొని ఎంజాయ్ చేయాలి. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను కదా నా సీన్స్ వరకు చూశాను. ఓకే, ఎస్, చాలా ఎఫెక్టివ్గా, చాలా అంటే జనాలకు కనెక్ట్ అయ్యే విధంగానే తీసాం. బాగుంది సీన్స్, డెఫినెట్గా జనాలకు ఎక్కేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకు. మిగతా సీన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి మొత్తం సినిమా అంతా ఫ్లోలో జనాల మధ్య చూస్తేనే నాకు కిక్ వస్తుందని నేను అక్కడ నన్ను బలవంతం చేసాడు, రా అన్న చూద్దాం, రా 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 అని ప్రసాదాలు. అలాగే వస్తున్నాను, మీరు వెళ్ళండి ఇప్పుడే. అయ్యో నాకు లేట్ అయిపోయింది ఇప్పుడు చెప్తున్నాను, నిజాలు తెలిసిపోతున్నాయి మా ఇంటర్వ్యూలో.